వావ్! కరకరలాడే కుర్కురే ఇంట్లోనే టేస్టీగా ఎలా చేసుకోవాలో చూసేద్దామా? మనకి ఇంట్లో రైస్ మిగిలిపోయిద్ది కదా! ఆ రైస్‌తోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటాయండి. ఫస్ట్ అయితే దీనికోసం ఒక మిక్సీ జార్‌లో 1 కప్ దాకా రైస్ వేసుకొని, 2 స్పూన్స్ దాకా బియ్యపు పిండి వేసుకొని, 1 స్పూన్ దాకా బటర్ వేసేసుకొని, మన రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసుకొని, కొద్దిగా వాటర్ వేసేసుకొని దీన్ని ఈ విధంగా పేస్ట్‌లా చేసుకోవాలి. తర్వాత ఒక 2 స్పూన్స్ దాకా శనగపిండి, 1 స్పూన్ దాకా కారం వేసేసుకొని మొత్తాన్ని బాగా కలిపేసుకోవాలి. తర్వాత దీన్ని మొత్తాన్ని ఒక ప్లాస్టిక్ కవర్, ఈ విధంగా కవర్ ఉండిద్ది కదండి, ఆ కవర్లో వేసేసుకొని కింద కొద్దిగా ఈ విధంగా కట్ చేసేసుకొని ఆయిల్ పెట్టేసుకొని, ఆయిల్ హీట్ అయిపోయాక కుర్కురేస్లా ఇలా మనకి నచ్చిన సైజులో ఈ విధంగా వేసేసుకోవాలన్నమాట. ఆయిల్లో వేసి ఇది కొంచెం కలర్ మారేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి బాగా కలర్ చేంజ్ అవ్వాలి. అప్పుడే ఫ్రై చేసేసుకొని బౌల్లో వేసేసుకొని కొద్దిగా చాట్ మసాలా, కొద్దిగా కారం కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే సూపర్ టేస్టీ కుర్కురే రెడీ అయిపోయింది. ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.